எல்லாருக்கும் வணக்கம். உங்களுக்கு வணக்கம். எப்படி இருக்கீங்க? நல்லா கிரண் காரு. இருக்குங்க. நீங்க எப்படி செம்மையா இருக்கீங்க? செம்மையா இருக்கீங்களா? రెండో సో ఒకటేగా సమ్మాన నల్లాన நல்லா అంటే సమ్మ బాగుండే సమ్మ అంటే நல்லா అద్దరిపోయాడు. நல்லா అద్దరిపోయింది. 10 டைம்ஸ் செம்ம అంటే. ఓకే ఓకే ஸோ இந்த இன்டர்வியூ நம்ம இப்போ தமிழ்ல தான் பண்ண போறோம். ம். அப்படிங்களா? ஆமா. ஏன்னா இது சென்னை லவ் ஸ்டோரி இல்ல தமிழ் மூவின்னு தான் நினைச்சிட்டு இருக்கோம் நாங்க. இல்லையா? இல்ல తెలుగు தான். మీ ఇద్దరు పక్కా మాట్లాడుకోండి తెలుగు. అయితే మీకు. పక్కా తెలుగు మూవీయేనా? అంతే. తెలుగు స్విచ్ అయిపోదామా? హ్మ్. ఓకే. మరంటే చెన్నైలో చేశారు కదా మూవీ మొత్తం. ఏమన్నా తమిళ్ ఆ వాసనలు ఎక్కువ ఏమన్నా కనిపిస్తేమో తమిళ్లో చేద్దాం అనుకున్నాను. ఉమ్. తెలుగు స్విచ్ అయిపోదాం అండి. ఆ స్విచ్ అండి మీకు ప్లీజ్. అసలు కొంచెం కూడా రాదా తమిళ్? వచ్చు కొంచెం. ఏమొచ్చు? అదే నల్లా இருக்குங்க సమ్మా అది இருக்குங்க ఆల్రెడీ మేము ఎప్పుడు చెప్పాం కదా. இருக்குங்க. డోంట్ కాపీ అస్. అంతే అలా కొంచెం కొత్త కొంచెం పదాలు. అంతే. సరే ఉమ్. తెలుగులోకి స్విచ్ అవుదాం. ఉమ్. అసలు బేసిక్గా నేను ఒక చిన్న డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. మనం ఏ ఇంటర్వ్యూ చేసినా అది వైరల్ అవ్వకపోతే లేకపోతే జనాల్లోకి ఎక్కకపోతే జనాలు చూడట్లేదు. అందుకని ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వాలని యాంకర్ల మీద ప్రెషర్ వస్తుంది. యాంకర్ల సంఘం వాళ్ళు చాలా ఖండిస్తున్నారు ఈ విషయాన్ని. అందుకని ఈ ఇంటర్వ్యూలో డిఫరెంట్గా ఏదైనా చెయ్యాలి అంటే మేం బాధ్యత తీసుకోదలుచుకోలేదు. మీరే ఏదైనా సీక్రెట్ ఉమ్. వైరల్ స్టఫ్ మీ మూవీలో జరిగిన సీక్రెట్స్ అన్ని చెప్పాలి. అందుకని ఇంటర్వ్యూ సీక్రెట్స్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ విత్ సమీరా భరద్వాజ్ అని మేము ఫిక్స్ అయ్యాము. సీక్రెట్స్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ. నైస్. ఓకేనా? రెడీ. రెడీయా అందరూ? ఇద్దరు? ఓకే. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఒక చిన్న ఇంట్రో ఇస్తాను, అది కెమెరాకి ఇస్తాను. సో ఈ మూవీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు అంటే మన ఎస్కేఎన్ గారు అండ్ సాయి రాజేష్ గారు మొన్ననే బేబీతో 100 crores కొట్టేశారు. అండ్ మన హీరో కిరణ్ అబ్బవరం గారు కా మూవీ అండ్ కే ర్యాంప్తో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ కొట్టేశారు. అండ్ మన హీరోయిన్ గౌరీ ప్రియ గారు ఆల్రెడీ తమిళ్లో సినిమాలు చేసి ఒక ఊపు ఊపేసి ఇండస్ట్రీని మన తెలుగులోకి వచ్చారు. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ మెలడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈ మూవీలో మ్యూజిక్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంత అద్భుతమైన టీం ఉన్నప్పుడు ఈ మూవీ ఎలా ఉండబోతుందో మనం అసలు చెప్పక్కర్లేదు. వీళ్ళకి కూడా పెద్ద ప్రమోషన్స్ అవసరం లేదు, ఏదో మాలాంటి వాళ్ళని బతికించడం కోసం వచ్చారు. సో ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ఇంటర్వ్యూ. సో వెల్కమ్ అండి. సీక్రెట్సే చెప్పాలి కంపల్సరీగా. ఓకే. ఏది మీరు క్యాజువల్గా చెప్పకూడదు, Hmm. డిప్లొమాటిక్గా చెప్పకూడదు. ఈ మూవీకి మీ రెమ్యునరేషన్ ఎంత? చెప్పకూడదండి అది. మీరే కదా అన్నారు సీక్రెట్ అని. సీక్రెట్స్ రివీల్ చేయాలి, అంతే అదే అంటారా? కాన్సెప్ట్. అది ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయకూడదు. అది రివీల్ చేయకూడదా? చేయలేంది అది. కొంచెం అలా ఉమ్. హింట్ ఏమన్నా కొంచెం కూడా హింట్ ఇవ్వకూడదు. ప్రీవియస్ మూవీ కంటే ఎక్కువ అంటారు, ఎక్కువ ఆబ్వియస్లీ నెక్స్ట్ మూవీ కంటే తక్కువ తక్కువ. అంటారు. ఓకే ఫైన్. మనకి ఫస్ట్ ఆన్సర్ రాలేదు. సో మీరు గౌరీ ప్రియ గారు ఈ మూవీ స్టోరీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఒక్క రీజన్ అని కాదు, నేను అసలు బేసిక్గా అంతగా ఆలోచించలేదు. నేను ఆడియన్స్ లానే ఫస్ట్ ఈ కథ విన్నాను. అందరికీ తెలిసిందే, ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఈవెంట్లో నేను చెప్తూ వస్తున్నాను, సినిమా అయితే నాకు ఒక్క పూటలో ఓకే అయిపోయింది. వెళ్ళాను, క్యాజువల్గా రమ్మన్నారు, కథ వినమన్నారు, విన్నాను కదా, విని సార్ ఐ వాంట్ డూ ఇట్ అన్నాను. వాళ్ళు ఓకే అన్నారు. ఆ పూటనే అడ్వాన్స్ చేశారు. మధ్యాహ్నం అసలు ఏంటో తెలియకుండా వెళ్ళి సాయంత్రం అడ్వాన్స్తో బయటకు వచ్చి నాకు అర్థం కాలేదు, లైక్ అలా ఎలా ఒప్పేసుకున్నా నాకు అంత తొందరగా. మేబీ అంతగా నచ్చింది కాబట్టి అంత తొందరగా ఈ థింగ్స్ అన్ని అంత మేబీ మీరు ఆడియన్స్గా విన్నారు. నేను ప్రతి కథను కూడా ఆడియన్ లానే వింటాను. ఫస్ట్ నేను రిలేట్ అవుతున్నానా, ఆడియన్ లాగా నేను ఈ సినిమాని చూస్తానా, నేను ఎంజాయ్ చేస్తానా, దట్ ఈస్ హౌ ఐ పిక్ మై స్క్రిప్ట్స్. సో ఇట్స్ అ నో బ్రెయినర్. కథ విన్నాక ఇది నేను చేయలేను అని చెప్పడానికి ఒక్క రీజన్ కూడా లేదు, చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో దట్స్ హౌ ఇట్ ఇస్. మీకు కిరణ్ గారు ఈ స్టోరీ చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? అంటే వెరీ రేర్ అండి ఇలాంటి రోల్స్ రావడం. జూలై 24th మీకు అది నేను ఎంత చెప్పినా రేపు కొంచెం తక్కువే అనిపిస్తుంది. మీరు ఇంటర్వ్యూ మొత్తం ఇలా జూలై 24th అంటే ఆగమంటే ఎందుకంటున్నానంటే స్టీవెన్ శంకర్ లాంటి క్యారెక్టర్ అన్నది వెరీ రేర్గా వస్తాయి. అది ఫుల్ ఆఫ్ లైఫ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. నాకు చాలా బాగా అనిపించింది వినగానే. అస్సలు మిస్ అవ్వద్దు ఈ సినిమా, బికాజ్ ఐ నో ఈ సినిమా రేపు ఎలా రీచ్ అవ్వబోతుంది. కొన్ని సినిమాలు ఇన్స్టెంట్గా హిట్ అయిపోయేసి కలెక్షన్స్ వచ్చేసి అరే సినిమా బ్లాక్ బస్టర్ అది ఇది అని చెప్పేసి ఒక ఫీల్ తెలిసిపోదా ఉంటుంది, వైబ్ వచ్చేస్తుంది. అండ్ కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా ఎప్పటికీ గుర్తుంటాయి. ఒక డౌన్ ద లైన్ ఒక Classics. 10 years వెళ్ళినా సరే ఎప్పుడైనా సరే అరే అలాంటి సినిమా మనకి కెరీర్లోకి పడితే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఐఎమ్ షూర్ చెన్నైలో స్టోరీ నా కెరియర్లో లాంటిది.
ఎప్పటికీ ఇప్పటిదాకా ఈ జానర్ అసలు మీరు చేయలేదండి. లేదండి. అంటే ఓకే. 'రాజావారి రాణి' గారు అవును. ప్యూర్ లవ్ స్టోరీ టచ్ చేశాను. అవును. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ 'చెన్నై లవ్ స్టోరీ.' బట్ 'రాజావారి రాణి' గారికి దీనికి అసలు సంబంధం ఉండదు. ఇట్స్ వెరీ డిఫరెంట్ లవ్ స్టోరీ. చాలా ఇంతవరకు కొత్తగా ఉండబోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి నేనైతే రాలేదని అనుకుంటున్నా. ఇంతవరకైతే రాలేదని అనుకుంటున్నా. ఇట్ ఈస్ కంప్లీట్ నిజంగా మా ప్రేమ కథ రేపు కొత్తగా ఉండబోతుంది. ఓ నైస్, గుడ్ టు హియర్ దట్. సో మీకు నరేషన్ చేసేటప్పుడు ఏ సీన్ విన్నాక చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యారు? లైక్ చాలా ఇమోషనల్ సీన్స్ ఉన్నాయని మేము కూడా అనుకుంటున్నాం, ఎందుకంటే వదలనే సాంగ్ చూసిన తర్వాత మాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. సో మీరు ఏ సీన్ చూసాక బాగా కదిలేరు, మిమ్మల్ని కదిలించిన సీన్స్ ఏవి ఉన్నాయి? ఒక చిన్న ఎగ్జాక్ట్లీ hint మీరే ఇవ్వండి ఒకటి. చెప్పారు. వదలనే సాంగ్ లీడ్ ఉంటుంది. ఆ, టెంపుల్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది. మ్, ప్రపోజల్ అని చెప్పను కానీ ఇట్ కైండ్ ఆఫ్ ఏ ప్రపోజల్ ఒక సీక్వెన్స్ అది. ఓకే. అది రవెన్న నరేషన్ ఇస్తున్నప్పుడే ఐ థింక్ మన ముగ్గురమే ఉన్నాం. Yeah, yeah. మేము ముగ్గురమే ఉన్నాం. మేము నరేషన్ ముగ్గురం. ఇస్తున్నప్పుడు మా కళ్ళల్లో కొంచెం తెలియకుండానే నీళ్ళు వచ్చేసాయి. వెరీ బ్యూటిఫుల్ ఎమోషన్ అది. మీరు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఫీల్ అయిపోయారు full ఫీల్ గా. అయిపోయాను. మ్. లిటరల్ ఇదిగో ఇంకా వదలట్లేదు అంటే ఇంకా మళ్ళీ టైం ఉండదు. ఇది స్టీవెన్ గారిది అనమాట. ఇది ఓహో, ఇది క్యారెక్టర్ వేసుకునే క్యారెక్టర్ ఇది. accessory ఆ? సో నాకు సినిమా వదలబుద్ధి కావట్లే. సినిమా వదలనే అయిపోయేంత వరకు అనేసారా దాన్ని? అలాగే వేసుకోవాలని ఉందని. ఓకే. మీకేమైనా సెంటిమెంటా ఏదైనా ఇది character? సెంటిమెంట్ నాకు బాగా అనిపిస్తుంది ఎందుకో. మీరు మూవీ చేసిన తర్వాత ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి సంబంధించిన ఐటమ్ ఏదైనా మీరు డూ యూ క్యారీ ఇట్ హోమ్? ఫస్ట్ సినిమా నుంచి నాకు బాగా క్యారెక్టర్ నచ్చితే క్యారీ చేస్తూ వచ్చా. మోస్ట్లీ ఎలాంటివి యాక్సెసరీస్ అలాంటివా? యా యాక్సెసరీస్ అలాంటివి. మరి నేను ఒక కాస్ట్యూమ్ తీసుకొస్తా ఫ్రమ్ ఎవ్రీ 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 ఫిలిం. నాకు ఒక ఇంపార్టెంట్ సీన్ లేదా నాకు బాగా కనెక్ట్ అయిన సీన్ తోని నాకు ఆ ఫిలిం మెమరీ లాగా ఐ టేక్ వన్ కాస్ట్యూమ్ హోమ్. ఓకే. డూ యూ రీవిజిట్ దెమ్? ఐ డూ. అది చూడంగానే యూ గెట్ అ నైస్ ఉంటది. ఫీలింగ్. యా, ఓకే, వెరీ నైస్ అండి. సో ఇప్పుడు మీరు ఈ మూవీలో ఒక డైలాగ్ అన్నారు, అది చాలా ఆల్రెడీ ఫేమస్ అయ్యి యూత్ అంతా కింద మీద పడిపోతున్నారు. ఫస్ట్ లవ్వే మీరు అన్నారు, ఫస్ట్ లవ్వే తోపు కాదు అని అన్నారు. బట్ యూ బిలీవ్డ్ ఇన్ ఫస్ట్ లవ్. ఫస్ట్ Yeah. లవ్ తర్వాత ది ఎండ్, అంతే కదా మీరు అనుకున్నది? సో మీరు ఎందుకు అంటే ఆ క్యారెక్టర్ కి రియల్ లైఫ్ కి ఏమన్నా మీకు సంబంధం ఉందా? లైక్ అస్సలు లేదు. ఎప్పుడైనా అనుకున్నారా రియల్ లైఫ్ లో ఫస్ట్ లవ్ ఇస్ ద బెస్ట్ అని? లేకపోతే రియల్ యూ లైఫ్ బిలీవ్ ఇన్ దట్? నో, ఐ డోంట్ థింక్ సో. అంటే రియల్ లైఫ్ కి క్యారెక్టర్ కి అంటే తన క్యారెక్టర్ సైకి వేరే కాబట్టి తను అలా నమ్మే అమ్మాయి. బట్ నాకు నా లైఫ్ లో ఐ ఆల్సో బిలీవ్ దట్ తొలి ప్రేమేం తోపుక అంతే. కానీ నాకు తెలిసి ఫస్ట్ లవ్ అప్పుడు అదే ఫీల్ అవుతాం. అప్పుడేమో అనుకోగల ఏది ఫస్ట్ లవ్ అప్పుడు. ఫస్ట్ లవ్ అప్పుడు అలానే feel అవుతుంది. అవుతున్నప్పుడు అలా అవుతున్నప్పుడు అవుతున్నప్పుడు అనుకోం కాదు, కదా. అయిపోయింది. అయిపోయిన అయిపోయిన తర్వాత తర్వాత ఇంకేముంది. అయిపోయిన తర్వాత చిచ్చి అసలు ఇది తోపే కాదు. యా, మీకెందుకు అనిపిస్తుంది ఫస్ట్ లో తోపు కాదని? మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయి? అంతగా ఏం లేవు. బట్ యూజువలీ అనిపిస్తుంది కదా ఏదైనా వర్కౌట్ కానప్పుడు, సరే తోపు కాదు అందుకనే వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది అంతే. Yeah. అదేలేండి, ఏం చెప్పట్లేదు మీరు సీక్రెట్ మాత్రం. మీరు చాలా ట్రై చేస్తున్నారు కానీ లవ్ గురించి ఏమైనా ఒక నాలుగు ముక్కలు చెన్నై లవ్ స్టోరీ గురించి మాట్లాడదాం, మా లవ్ స్టోరీస్ గురించి కాదు. మీ లవ్ స్టోరీస్ గురించి తెలుసుకుందామనే జనాలు అక్కడ ఆతృతగా ఉన్నారు. సో మీరు కూడా అదే బిలీవ్ చేస్తారండి రియల్ లైఫ్ లో ఫస్ట్ లవ్ ఏం తోపు కాదు అని? అదే చెప్తున్నాను కదా, అప్పుడేం తెలియలేదు కానీ అప్పుడేం అదేం బిలీవ్ చేయలేదు. బట్ సెకండ్ లో కూడా అది ఏ లవ్ అని తోపు అన్నది ఇంకా ఓకే. ఫైనల్ డెస్టినేషన్ ఏలో వచ్చేంత తోపు వరకు అర్థం లాస్ట్ ఏ లవ్ వచ్చి ఏ ఏ లవ్ love సెట్ set అదే అయితే తోపు. అదే అంతే. తోపు. అలా బిలీవ్ చేయడం బెటర్, అంతే. మనకు కూడా సేఫ్. మ్మ్. ఓకే. సో ఇప్పుడు గనక డైరెక్టర్ గారి ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ అయిపోయాక చూస్తారు కదా ఆయన, చూసినప్పుడు ఆయన టెన్షన్ పడే విషయం ఏమైనా మీరు చెప్పాలి? లైక్ ఆయన గురించి సీక్రెటో లేకపోతే ఆయన బాగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఏమైనా చెప్పాలి మాకు. ఆయన గురించి సీక్రెట్ కాదు కానీ ఎక్కడ సినిమా ఏమన్నా ట్విస్ట్ అయినా రివీల్ చేస్తాను టెన్షన్ పడచ్చు అంతే. చేయండి Flow లో అయితే, ఏమన్నా tension పడకండి. మాట్లాడేస్తారేమో పనులు కూడా అని. ఉన్నాయి. వీళ్ళు ఏంటి డబ్బింగ్ ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు అయిపోతుంది, ఫ్లో లో ఏమైనా సినిమా గురించి చెప్పేస్తారేమో. చెప్పేస్తారేమో అని. మరి చెప్పొచ్చు కదా ఒకటి రెండు, ఆయన టెన్షన్ పడేలాగా. ఇంత కష్టపడి ఇన్ని రోజులు షూటింగ్ చేసి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడానిక అండి? అంతేలే, మమ్మల్ని ఏమో అడుగుతారు వాళ్ళు, మీరేమో చెప్పరు. నో, అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ ట్విస్ట్ ఫర్ షూర్. అంటే నేను నరేషన్ అప్పుడు కూడా రవి గారు నాకు నరేట్ చేసి ఇది ఇంటర్వెల్ అని చెప్పేసి వెళ్ళిపోయారు, ఒక 10 minutes బ్రేక్ కావాలని. నేను ఆ 10 minutes ఆలోచిస్తున్నా ఈయన ఎప్పుడు వస్తాడు, నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎప్పుడు చెప్తారు అని. డోంట్ వరీ,
డోంట్ వరీ ఐ విల్ నాట్ టెల్. ఏదో ఏదో లుక్తో చెప్పబోతున్నారు కంటి చూపుతో గౌరీ అన్నట్టు ఈ స్వామి. చూపుతో నో చంపేస్తారు. నో బట్ ఇంటర్వెల్ ఇస్ అ వెరీ స్పెషల్. సినిమాలో కూడా ఇంతేనా? స్టీఫెన్ నివిన్ ఇట్లానే కంట్రోల్ చేస్తారా? రివర్స్ అది. మాకు ఒక విషయం తెలిసింది. అది జిగితార పాటలోనే చెప్పాం కదా. అవును, కరెక్టే. చెప్పట్లేదు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మన మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే హీఈస్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, అండ్ బీయింగ్ ఎ సింగర్ ఐఎమ్ మచ్ మోర్ కనెక్టెడ్ టు హిస్ మ్యూజిక్ అండ్ ద వే హీ గేవ్ అస్ ఆల్ ద సాంగ్స్. సో మెలడీ బ్రహ్మ మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ ఈ మూవీకి రావడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ కిరణ్ గారు. ఫస్ట్లీ మణిశర్మ గారికి హ్యాపీ బర్త్డే. Yes. ఈరోజు ఆయన Happy birthday, Happy birthday, sir. మీరు అన్నట్టు అదే అండి, పర్టికులర్లీ 90s జనరేషన్ అందరికీ మణిశర్మ గారు అన్నది ఒక ఇంకా ఎమోషన్ అది, ఎమోషన్. అంటే ఆ హీరో ఈ హీరో అని ఏం తేడా లేదండి, లేదు. ప్రతి ఒక్క హీరోకైనా బ్లాక్ బస్టర్స్ ఇచ్చేసి. కావాలా హిట్ కావాలా తీసుకోండి అని ఇలా అంటే ఇచ్చేసారు. మేము కాలేజ్ డేస్లో చదివేటప్పుడు మనము హీరో ఫ్యాన్స్ ఉంటాం, వేరే వాళ్ళు హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, గొడవ పడిపోలేము. మన హీరోకి ఇలా ఇచ్చాడంటే ఆ హీరోకి ఆ పాట ఇలా ఇచ్చాడంటే అంటే అంత కాంపిటీషన్ ఉండేది అవును. మ్యూజిక్ పరంగా మణిశర్మ గారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాకి నేను పర్సనల్లీ ఎగ్జైటెడ్ ఏంటంటే, ఆయన లవ్ స్టోరీ చేసి ప్యూర్ లవ్ స్టోరీ చేసి చాలా రోజులు అయిపోయింది. అవును. సో చాలా రోజుల తర్వాత ఆయన ప్యూర్ లవ్ స్టోరీ అండ్ నేను ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వెయిటింగ్. పాటలు ఎలాగో మంచి హిట్ అయిపోయాయి, అన్నీ అవును. అంత అయిపోయాయి. సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ఖుషీలో చాలా బాగుంటది కదండి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అవును. కంప్లీట్లీ ఒక లవ్ వైబ్ అంతా. అసలు అతడు అసలు బ్యాక్గ్రౌండ్ అంటే అతడు ఓకే, ఇట్ విల్ బి కొంచెం కమర్షియల్ వైబ్ ఉంటది కానీ Yes. ఖుషి ఈజ్ కంప్లీట్లీ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ కదా. సో ఐఎమ్ వెయిటింగ్ మన చెన్నై లవ్ స్టోరీకి ఎలా ఇచ్చారని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. మీరు ఇంకా వినలేదా నేను బ్యాక్గ్రౌండ్? ఇంకా వినలేదండి. ఎప్పుడు రెడీ అవుతుందంట? నాకు తెలిసి అవుద్ది 16th 17th మేము డైరెక్ట్ థియేటర్ ఇంకా. ఓకే, అన్ని హాల్లోనే. థియేటర్ లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఐ థింక్ సినిమా చాలా వరకు మారిపోతుంది కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడ్డాక. 100%. కలర్ మొత్తం మారిపోతుంది. అంటే నేను Hmm. డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తూ ఉంటే Hmm. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడితే ఈ సీన్ ఇంత బాగుంది ఏంటి అని అనిపిస్తుంది. యా, వెరీ నైస్. సో ఈ మూవీలో గుర్తుందా, వదలనే, జిగితారా, హొయిలా హొయిలా కదా, హోయిలా హోయిలా. హొయిలా హొయిలా కదా, Hmm. ఈ సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకు జిగితారా మీకు జిగితారా? జిగితారా సాంగ్. నాకు దెర్ ఇస్ అన్ అదర్ సాంగ్ విచ్ వీ హావ్ నాట్ రిలీజ్డ్. ఎప్పుడు అది release? అన్ని అది హాల్లోనే అనుకుంటా. ఏ సాంగ్ అదే? అవును, హోయిలా హోయిలా అన్నా. మీరు ఏంటండి ఆహా, సైగలు ఒకటే. చేసుకుంటారు? మాకు చెప్పాలి కదా అన్ని. ఒక సాంగ్ ఉంది థియేటర్ లో. మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలెట్టారు ఈ సైగలతో? జస్ట్ ఇప్పుడే రైట్ నౌ. This is the first interview we are giving together for the film. యా, ఫస్ట్ ఇంటర్వ్యూ. Yes, I like Hoila Hoila. హోయిలా హోయిలా Yeah. నైస్, వెరీ నైస్. నాకు వదలనే చాలా ఇష్టం. అవునా? Nice. వెరీ నైస్ సాంగ్.